ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్లో మరెక్కడా లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై ఇచ్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు కేవలం మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ ని కానీ క్వాలిటీని కానీ మరెవరూ మ్యాచ్ చేయలేరు. మన ఫేవరెట్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క స్టోర్ ఇప్పుడు కేవలం భీమవరంలోనే కాకుండా నూతనంగా తాడేపల్లిగూడెంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా మా ఇంటికి రండి అంటూ మనల్ని ఉమాదేవి గారు ఆహ్వానించేశారు. సో లోపలికి వెళ్లి వారితో మాట్లాడి వారి పూజా విధానాన్ని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏం చేస్తూ ఉంటారు? ఏమిందమ్మా, హౌస్ వైఫ్ ఏనమ్మా. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉన్నప్పుడు మా కోడలు పికిల్స్ బిజినెస్ అది చేస్తుంది. మా కోడలకు కొంచెం హెల్ప్ చేయటం, ఇక్కడ నుంచి తయారు చేసి పంపించటం హెల్ప్ చేస్తూ ఉంటారు. చేసుకుంటాం. మీకు ఎంతమంది పిల్లలు? మాకు అమ్మాయి అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయి. ఏం చేస్తుంటారు? అమ్మాయి వాళ్ళు US లో ఉంటారు, అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో పిల్లలిద్దరూ సెటిల్ చేసేసారు. సెటిల్ చేసామమ్మా. మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ పురోహితం చేయిస్తారు, పెళ్లిళ్ళు చేయిస్తారు. అయితే మీరు పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు? చేసుకుంటామమ్మా. ఎక్కువ కాదు, చేసుకుంటాం. అందరం చేసుకుంటారు. బాగా చేసుకుంటాం. అంటే ఏ పండుగలు వచ్చినా ఏ పండుగలు వచ్చినా అన్ని పండుగలకి అన్ని పూజలే చేసుకుంటాం. ఓకే అండి. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మాకు ఒక్కొక్కరుగా పరిచయం చేస్తారా అందరినీ? తప్పకుండా అండి. ఆవిడ మా వదిన గారు అండి, అన్నయ్య భార్య. నమస్తే అండి. మా వదిన గారు. ఈవిడ మేమందరం కుసుమహర్నాథ్ భజన చేస్తామండి. కుసుమహర్నాథ్ భజన చేస్తే మా డివోటీస్ అనమాట అండి. నమస్తే అండి. ఈవిడ మా ఇంటి పక్కనే ఉంటారు, మా వదిన గారు అవుతారు. ఈవిడ మా వదిన గారు, ఆవిడ మా ఫ్రెండ్. నమస్తే అండి. మా పూజలకి అన్నింటికి అటెండ్ అవుతారు. పొద్దు నుంచి చాలా చాలా హెల్ప్ చేశారు. అన్నింటిలో బాగా హెల్పింగ్ మాకు. అందరం కలిసి ఉంటాం మంచిగా అందరం. ఓకే అండి. ఆవిడ మాకు అక్కయ్య అవుతారు. నమస్తే. మా వారికి మేనమవుతారు అనమాట ఆవిడ. మా ఆడపడుచు. నమస్తే అండి. మా డివోటీ. నమస్తే అండి. భజన చేస్తాం. మా అమ్మకి మనవరాలు అవుతుంది. సో ఓకేనండి, ఒక్కొక్కరికి మనం మైక్ ఇచ్చి ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందామండి. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? నా పేరు బేబీ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి మైసూర్ ఇంపోసిస్ లో చేస్తుంది. ఓకే అండి. అల్లుడి గారు సాఫ్ట్వేర్. చిన్న పాప బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు చిన్న పాప, అందుకని ఉద్యోగం చేయట్లేదు, రెస్ట్ తీసుకుంటాను. మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ కూడా పురోహితులు, పూజలు పెళ్లిళ్ళు అవి చేస్తూ ఉంటారు. అయితే మీరు పూజలు అవి బాగా చేస్తూ కొంచెం చేస్తాను. ఇంట్రెస్ట్ బాగా. ఇంట్రెస్ట్ పూజలు అంటే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ పేరు? నా పేరు లావణ్య అండి. నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తూ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. బాబు పాప. బాబు పాప. ఏం చేస్తున్నారు? బాబేమో 4th క్లాస్, పాప యూకేజీ. ఇంకా మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతం నేర్చుకుంటున్నారు. అయితే మా కోసం ఒక పాట పాడతారా? షూర్ అండి, తప్పకుండా పాడండి. చిన్న మంగళహారతి పాట పాడుతున్నాను. మంగళంబే శంభురాణి, మంగళంబే శంభురాణి, మాని నీవో పువ్వు బోణి. మంగళంబే శంభురాణి, మాని నీవో పువ్వు బోణి. భృంగకుంతల వేణివమ్మ, పుత్తడి బంగారు బొమ్మ. భృంగకుంతల వేణివమ్మ, పుత్తడి బంగారు బొమ్మ. నిన్ని నమ్మి ఉంటినమ్మా,
నిన్నే నమ్మియుంటినమ్మా నిన్నే నమ్మియుంటినమ్మా నీదు శరుణన సగవమ్మ నిన్నే నమ్మియుంటినమ్మా నీదు శరుణన సగవమ్మ మంగళంబే శంభురాణి మాని నీవో పువ్వు బోణి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామ్మా. మీకు ఎంతమంది పిల్లలండి? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏం చేస్తున్నారు? పిల్లల బెంగళూరులో సాఫ్ట్వేర్. ఓకే అండి, అందరూ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయా? అయిపోయి అందరూ మన వాళ్ళు settle? కూడాను మన వాళ్ళు కూడా ఎంతమంది వస్తూ ఉంటారండి? వస్తారు. మీ ఇల్లంతా కలకల్లాడుతూ సందడిగా ఉంటుంది అయితే. బాగా మీరు పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? బాగా చేస్తామమ్మా. మీ పిల్లలకి నేర్పించారా పూజలన్నీ కూడా? బాగా. అందరూ కూడా కలిపి చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు, పూజలకి వాటికి చేస్తామమ్మా. అన్నిటికీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వంటలు బాగా చేస్తారా మీరు? బాగా. మీ పిల్లలకి నేర్పించారా? వాళ్ళే నేర్చుకున్నారా? కొంత పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. కొంతవరకు మీరు నేర్పారు, తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారా? అవునమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వాణిశ్రీ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు? అల్లుళ్ళు 2 జాబ్ అండి, 2 హైదరాబాద్లో. మ్యారేజ్ చేసేసారు అయితే పిల్లలకి? ఏంటి అప్పుడే పెళ్ళిళ్ళు కూడా అయిపోయా? మీకు అంతమంది పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేసారు, వెల్ సెటిల్డ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హోల్సేల్ షాప్ అండి. ఓకే. ఇంకా ఖాళీ సమయంలో ఏం చేస్తారు మీరు? ఆయనకి షాప్లో వచ్చి సాయం చేస్తానండి. హెల్ప్ చేస్తూ ఉంటారు హస్బెండ్కి, ఇంట్లో వంట చేసుకుంటూ, ఇల్లు చెక్క పెట్టుకుంటూ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మనోడు కూడా ఉన్నాడు. మనోడు కూడా ఉన్నాడా? ఓకే అండి. వస్తూ ఉంటారు అయితే? పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లలు వస్తూ ఉంటారు, బాగా చూసుకుంటూ ఉంటారు, అన్ని వండి పెడుతుంటారు వచ్చినప్పుడు? చేసి పెడతా అండి. ఓకే. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? అమ్మ, మనం ఇప్పుడు శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా, అసలు ఆ వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు చేసుకుంటాము? అసలు ఆడవాళ్ళకి సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంటే మీ కాలంలోని పూజలు ఎలా చేసుకునేవారు, ఇప్పుడు కాలంలో పూజలు ఎలా చేసుకుంటున్నారు? అప్పుడు కాలంలో ఇంత లేదు కానీ చాలా బాగా చేసుకున్నారు. ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నారు. చాలా ఆనందంగా అమ్మవారిని డెకరేట్ చేసి చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు పూర్వం ఉత్తి కలశం పెట్టి మామూలుగా చేసేవారు. ఇప్పుడు అమ్మవారిని పూర్తిగా చక్కగా డెకరేట్ చేసి అక్కడ ప్రతిష్ఠ చేసినట్టు చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. అంటే మీ కాలంలో పూజలు బాగుండేవంటారా? ఇప్పుడు ఈ కాలంలో ఎప్పుడు పరిస్థితి అప్పుడేనమ్మా. ఎప్పుడు పరిస్థితి అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనవలు 4 మనవాళ్ళు. 4 మనవాళ్ళు. మీ పిల్లలకి నేర్పించారా అమ్మ పూజలు? మీ పిల్లలు 2 కూడా బాగా చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారమ్మా. ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము పెడుతూ ఉంటాం, మీరు వెళ్తూ ఉంటారు. అందరూ బాగా చేసుకుంటారు. ఓకే అమ్మా. అందరూ ఒకే కుటుంబం. ముఖ్యంగా మా ఇక్కడ ఈ ఫ్యామిలీ అంతా మేమంతా ఒకే కుటుంబంలో ఉంటాం. ఇక్కడ మా చుట్టుపక్కల అంతా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. అదే విధంగా మా పిల్లలందరికీ కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని నేర్పించారు. చాలా చక్కని మాట చెప్పారమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? సుధీందర్ రాణి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో బీటెక్ చదివి పౌరోచం చేస్తున్నాడు. ఓకే అండి. చిన్న అబ్బాయి ఏమో బీటెక్ చదివి సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో. ఓకే అండి. పిల్లలిద్దరూ మంచిగా సెటిల్ అవుతారు. ఈ అమ్మాయి ఏమో మా మనవరాలు. మీ మనవరాలు? మా మనవరాలు చాలా చక్కగా ఉందండి. డ్యాన్స్ బాగా చేస్తుంది. మాట్లాడదామండి నెక్స్ట్ తనతో కూడా. ఓకే అండి. ఇంకా మీరు పూజలు ఎక్కువ చేస్తామండి. మా అన్నయ్య, మా వదినలు వీరందరూ, మా అక్కలు అందరం చేస్తాం. అందరూ కలిపి చేస్తాం. అందరూ కలిపి విడివిడిగా ఎవరి ఇళ్ళలో వాళ్ళ ఇంట్లోనూ అక్కడ చేస్తూ ఉంటాం. అలా కలిసినప్పుడు అందరూ అందరూ చేసుకుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పద్మాన్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప అండి. మ్యారేజ్లు అయిపోయినాయి. మ్యారేజెస్ అయిపోయాయి. ఇక్కడ మీ దగ్గర ఉంటారా లేకపోతే? కోడలు, మా కోడలేనండి. మీ కోడలు గారా? పూజలు బాగా నేర్పించారా మరి? మీరు బాగా చేస్తారా, మీ కోడలు బాగా చేస్తారా పూజలు? తను బాగా డెకరేషన్ చేయడం అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. డెకరేషన్స్ అవి బాగా చేస్తారు. వంట ఎవరు బాగా చేస్తారు మీ ఇద్దరు? తను బాగా చేస్తుంది. నేర్పించారా లేకపోతే నేర్చుకుని వచ్చారా ఆవిడ? ఇక్కడికి వచ్చాగానే ఇక్కడికి వచ్చాకనే కొంచెం వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా. మరి ఆవిడేమో నేను ఆల్రెడీ నేర్చుకుని వచ్చానని చెప్తున్నారు, మీరేమో నేను నేర్పించాను వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా చేస్తుంది. అక్కడ వంటలు అక్కడ, ఇక్కడికి వచ్చాక మీరు ఇంకా నేర్పించారు. అత్తగారు వంటలు వేరు చేంజ్ ఉంటాయి కదండి అక్కడికి ఇక్కడికి. ఓకే అండి.
సో ఎలా ఉంటారు ఇంట్లో మీ కోడలు మీరు? కలిసిమెలిసి ఉంటామండి. అమ్మ కూతురు తల్లి కూతురులా ఉంటామండి. అంతకన్నా ఎక్కువగా ఉంటారా? అయితే పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడరేమో మీ కోళ్ళు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, నీ పేరు? అనన్య. అనన్య, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఏ స్కూల్? ఆదిత్య. ఆదిత్యనా? ఇప్పుడు ఏంటి ఇవాళ హాలిడేనా నీకు? కాదు, మేము వస్తున్నాను. హాలిడే పెట్టుకున్నావా? అవును. ఇచ్చారా మరి హాలిడే నీకు? ఏం చెప్పు స్కూల్లో? ఫంక్షన్ ఉందని చెప్పా. ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చావా? ఓకే ఓకే. సో ఇంకా నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు స్కూల్ నుంచి? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావు? నేర్చుకుంటున్నావా? మా కోసం ఒక డాన్స్ చేస్తావా అయితే? ఓకే. ఓకే, పూజ అయిపోయిన తర్వాత నీతో ఖచ్చితంగా డాన్స్ చేస్తాను. బాగా చేయాలి. ఓకే ఓకే. సరే అండి, అందరినీ పరిచయం చేసేసుకున్నాం కదా. మీరు ఇందాక చెప్పారు మేము అందరం భజన సంఘంలో ఉంటామని చెప్పి. సో అందరూ పాటలు బాగా పాడతారని. మా కోసం ఒక పాట పాడతారా? తప్పకుండానమ్మా. ఇవాళ మరి వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదా, అందుకని సుమనస వందిత వరలక్ష్మి దేవిది మనం దీని భజన ఉంటుంది. ఈ రోజు మనం లక్ష్మీ పూజ చేసుకున్నాం కదా, మరి అందుకని లక్ష్మీ పూజకి అది కూడా పడతాం. తప్పకుండా అండి, పాడి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం వరలక్ష్మి సదా పాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శ్రీగణ బలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విలోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. ఓకే అండి, చాలా బాగా పాడారు అందరూ కూడా కలిపి. సో ఇప్పుడు మనం ఇంకా పూజ విధానంలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా
తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ.
కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అందమంతారమణీయం చూస్తుంటే కమనీయం కంచి నుంచి వచ్చిన వరము నీవు లక్ష్మి నీవు వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. అర్రే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అర్రే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. తోలు డప్పులు తెచ్చి జాటా పిల్లాలు తెచ్చి కోడి పుంజులు తెచ్చి కొత్త బట్టాలు తెచ్చి కళ్ళు శాకాలు తెచ్చి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట రావయ్యరే. అర్రే పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే మైసమ్మ. పచ్చి కుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే. అర్రే అర్రే మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. ఈ డప్పుల దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈ డప్పుల దర్వులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ఓషమ్మ. ఈ కుక్కిల మై సాచి పొగల పెద్దమ్మ శివ సత్తుల సీగాలు చూడే మాయమ్మ. పుట్టల పుట్టినవమ్మ బంగారు తల్లివమ్మ మట్టిల పుట్టినవమ్మ మాబురాల ఎల్లమ్మ గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ. మందనుగా సేపుగదే మందామై సమ్మవమ్మ కట్టనుగా సేపుగదే కట్టామై సమ్మవమ్మ. పురుసా బొమ్మల నువ్వే కుంకుమ పట్టువమ్మ. అగో ఎల్లి గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే పోషమ్మ. ఈ గండ్ల బోనమే ఎల్లమ్మ బెల్లం బువ్వా బోనమే పోషమ్మ. మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ.
ఓకే అండి ఉమాదేవి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఆహ్వానించి మీ పూజా విధానాన్ని మాకు చూపించినందుకు గాను మా బీసెన్ తరఫు నుంచి మీకు ఒక చక్కటి శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే అమ్మా. గ్రీన్ కలర్ శారీ, నాకు ఇష్టమైన కలర్ తీసుకొచ్చారు కదా. అలానే అమ్మవారి కలర్ కూడా కదండి గ్రీన్. అది మీకు ఈ కలర్ చాలా బాగుందండి, సేమ్ అమ్మవారిలా ఉన్నారు. మీరు ఎక్కువ చీరలు కొనుక్కుంటూ ఉంటారా? చాలా కొనుక్కుంటాను, చాలా ఇంట్రెస్ట్ గా కొనుక్కుంటారా? అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదండి, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోని మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఎవరికి ఎలాంటి ఎన్ని రకాల చీరలు కావాలో అన్ని రకాల ప్రైస్ రేంజెస్ లో కూడా మనకి మంచి మంచి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరం వస్తాము, తప్పకుండా తీసుకొస్తాను. తప్పకుండా అండి. ఇప్పుడు కేవలం భీమవరంలోనే కాకుండా మనకి తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. తప్పకుండానమ్మా. మీకు ఈ చక్కటి చీరతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరఫు నుంచి 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చారండి. దీంతో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే మార్కెట్లో మరెక్కడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడ లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ ని గానీ క్వాలిటీని గానీ మరెవరు మ్యాచ్ చేయలేరు. సో ఇదండి ఇవాల్టి మన శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.